గిలాదు అనే పట్టణంకి 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఒక వేశ్య యొక్క కుమారుడు. ఆయనకి వాళ్ళ అన్నదమ్ములు లోకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన తోపు నెరవేర్చారన్నమాట. నువ్వు ఈ దేశంలో ఉండకూడదు అని టోబు అనే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారన్నమాట. యెఫ్తా అనే ఈ న్యాయాధిపతి అప్పటికి న్యాయాధిపతి కాదు. కానీ ఒకసారి ఈ గిలాదీయులు అంటే గిలాదు పెద్దలు ఉన్నారు, గిలాదు ప్రాంతం యొక్క పెద్దలు, వాళ్ళకి అమోరీయులకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి వారికి ఒకరి అంటే ఒక బలవంతుల యొక్క అవసరం పడింది. సో ఆ అవసరం కోసం యెఫ్తా ఒక సహాయం కోరుతారనమాట గిలాదు పెద్దలు. కోరినప్పుడు యెఫ్తా అంటారు, మీరు నన్ను తోలివేశారు కదా, మళ్ళీ ఎలా పిలుస్తారు అని అడిగితే ఆ గిలాదు పెద్దలు అంటారంట, మేము మిమ్మల్ని తోలివేస్తున్నాం కదా, నీకు ఆ అవమానానికి రెట్టింపు కనుకగా నిన్ను న్యాయాధిపతిగా ఎంచుకుంటాము అని ఎవరు చెప్పారంటే గిలాదు పెద్దలు ఎవరికి యెఫ్తాకి చెప్పారు. అలాగా అంగీకరించారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యి అమోరీయులతో యుద్ధం చేయించినట్టుగా యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటానన్నమాట. దేవా, నువ్వు ఈ అమోరీయుల్ని నాకు అప్పగించినట్లయితే నేను యుద్ధం నుంచి గెలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను నీకు ప్రతిష్ఠ చేస్తాను, నీకు బలిగా అర్పిస్తాను అని మొక్కుబడి చెల్లించమంటాను. ఆ విధంగానే దేవుడు కోరికలు తీర్చి యుద్ధంలో దేవుడు విజయాన్ని దయచేస్తాడు. అప్పుడు యెఫ్తా న్యాయాధిపతి ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తుండగా అతని ఇంటి ద్వారం వద్ద నుంచి వాళ్ళ కుమార్తె, ఒక్కగానొక కుమార్తె అండి, ఎవ్వరు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, ఒక్కగానొక కుమార్తె తప్పురి సితారాలతో నాట్యమాడుతూ ఎంతో సంతోషంగా గుమ్మం నుంచి వస్తుందంట. అప్పుడు యెఫ్తా బట్టలు చించుకొని ఏడుస్తుంది, అయ్యో కుమార్తె, నువ్వు నాకు ఇంత వేదన తెచ్చిపెట్టావు, నేను ఇలా మొక్కుబడి చెల్లించుకున్నాను, మొక్కు చేసుకున్నాను అని చెప్పగానే వాళ్ళ కుమార్తె ఇక్కడ నిరాకరించలేదంట. ఎక్కడ అంటే న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం. ఆ తండ్రి మొక్కుబడి తీర్చుకున్నాక ఆ కూతురు నిరాకరించలేదండి. నాకు ఒక 2 నెలలు గడువు ఇవ్వు నాన్న, నేను కొండ మీదకి వెళ్ళి ఒక 2 నెలలు నా కన్యకత్వం గురించి రోధించి వస్తాను, ఆ 2 నెలలు నాకు గడువు ఉంటే యెఫ్తా దానికి అంగీకరించి 2 నెలల తర్వాత బలి చేశారండి. సో దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఒక యవనస్తురాలు తనకి ఇంకా చాలా ఏమంటారు వయసు ఉన్నా సరే తన తండ్రికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి అతను చెప్పిన మాట విని ఆయన చేసిన మొక్కుబడికి అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగింది. అలానే మనం కూడా ఈ యవనకాలంలో మనం చేసే ప్రతి మొక్కులు మనం ఏమైతే అనుకుంటామో అవి ఖచ్చితంగా తీర్చాలి. అండ్ మనం ఇప్పుడు యూత్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటాం మనమే పెద్దలం అయిపోయాము, ఇంకా మనం ఎవరి మాట వినక్కర్లేదు అనుకుంటాము. కానీ ఇక్కడ ఈ యవనస్తురాలు ఎలా అయితే వాళ్ళ తండ్రి మాట ఉందో మనం కూడా మన దేవుని మాట, మన పెద్దల మాట వినాలని చెప్తాను. అలాగే బైబిల్లో అలా మొక్కుబడి తీర్చిన ఒక గొడ్రాలు అంటారు కదా, హన్నాని, ఆమె కూడా నా మొదటి సంతానాన్ని దేవుడికి ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసింది. అదేవిధంగా దేవుడు మొదటి సంతానంగా సమూయేలు ఇస్తారు. సమూయేలు ఇచ్చిన తర్వాత చెప్పిన విధంగానే సంఘంలో ఆమె ప్రతిష్ఠిస్తుంది. అప్పుడు సమూయేలు పెద్దగా ఒక మంచి ఏమంటారు పాస్టర్ ప్రధాని అవుతారు. సో దీన్ని బట్టి మనం చాలా మందిని చూస్తాం కదా, మొక్కుబడి చెల్లించుకుంటారు, కానీ ఆ అవసరం తీరిపోయాక ఇంకా మళ్ళీ ఇంకా దేవుడి వైపు వెళ్తారు. దేవా ఇంకొకసారి చేయ
చిన్న వాక్యం దేవునికి